మన కళ్ళను అప్పుడప్పుడు కన్నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. కృతజ్ఞతలు మనసులో పెట్టుకొని బయటకు చెప్పకపోవడం, కానుకను అందంగా అలంకరించి ఇవ్వకుండా దాచుకోవడం లాంటివి. ఓ భగవంతుడా, నేను మార్చలేని విషయాలను ఒప్పుకోగల ప్రశాంతత, నేను మార్చగలిగినవి మార్చే ధైర్యం, ఈ రెండిటికి మధ్య తేడాను తెలుసుకొని వివేకాన్ని ప్రసాదించు. విజయానికి రహస్యం, ఏ చిన్న పని చేసినా మీ మెదడు, హృదయం, వివేకం మరియు ఆత్మతోనూ సంపూర్ణంగా లీనమవ్వాలి. తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం, సమూహంలో జరిగిన విషయాలను ఏకాంతంతో ప్రతిఫలించడం, సొంత అభిప్రాయాలను గుడ్డిగా నమ్మకపోవడం, యోగ్యులకు తగిన విలువ ఇవ్వడం యువకులు పాటించాల్సిన ఉత్తమ విలువలు ఇవే. గొప్పవాళ్ళు తమ విజయాలను తమ లక్ష్యాలతో పోల్చుకుంటారు. సామాన్యులు తమ విజయాలను ఇతరుల విజయాలతో పోల్చుకుంటారు. వివేకం, సానుభూతి, ధైర్యం, ఈ మూడు ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ప్రధానమైన నైతిక లక్షణాలు. ఇతరులకు వచ్చి తెలుసుకోవడం విజ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకోవడం వివేకం. ఇతరులపై ఆధిపత్యం వహించడం బలం, నీపై నీవు అధికారాన్ని కలిగి ఉండడం అసలైన శక్తి. ఒక ఆలోచన యొక్క విలువ దాన్ని అమలు చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. సంతోషం సీతాకోకచిలుక లాంటిది. దాని వెనుక మీరు పరిగెత్తినంతసేపు మీకు దొరకదు. మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అదే వచ్చి మీ భుజం మీద వాలుతుంది. తప్పులో తన వాటా కొంచెం ఎక్కువ తీసుకునేవాడు, గొప్పలో తన వాటా కంటే కొంచెం తక్కువ తీసుకునేవాడు ఉత్తమ నాయకుడు. ఒక వ్యక్తి ధైర్యాన్ని బట్టి అతని జీవితం ముడుచుకుంటుంది లేదా విచ్చుకుంటుంది. మీకు మీరే మంచి నేస్తంగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో మీరు తీసుకెళ్ళగలిగేది మిమ్మల్ని కదా. బంధువులతో కలిసి తినండి, తాగండి. వ్యాపారం మాత్రం అపరిచితులతో చేయండి. మహర్షులు మాట్లాడరు, మేధావులు మాట్లాడుతారు, మూర్ఖులు వాదిస్తారు. ఒకేసారి 2 కుందేళ్ల వెంట పడితే ఒకటి కూడా చేజిక్కదు. చేపకు ఈదడం, సూర్యుడికి ప్రకాశించడం లాగే మనిషికి తన కలలు సాకారం చేసుకోవడం సహజ లక్షణం. రాత్రి పడుకోబోయే ముందు మీకోసం కొంత సమయం కేటాయించుకోండి. మీ హృదయానికి సంతృప్తి కలిగించే విషయాల గురించి ప్రశాంతంగా ఆలోచించండి. కలలు కనండి, భవిష్యత్తును గూర్చి భయపడకండి. ధైర్యంగా స్వప్నించండి. అన్నీ మనకే తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఒక వ్యక్తి రూపురేఖలు, వస్త్రధారణ, స్థాయి, స్తోమత, విద్యార్హతలు బట్టి ఎవరి మీద తీర్పులు ఇచ్చేయకూడదు. డోంట్ జడ్జ్ ఎనీవన్. ఒక స్పర్శ, ఒక చిరునవ్వు, దయతో కూడిన ఒక మాట, చెప్పిన మాట వినే ఒక చెవి, నిజాయితీతో కూడిన ఒక ప్రశంస, శ్రద్ధతో కూడిన ఒక చిన్న చర్య, వీటి శక్తిని చాలాసార్లు తక్కువ అంచనా వేస్తారు. కానీ వాటికి జీవితాన్నే మార్చేసే శక్తి ఉంటుంది. మీరు ఒక్కసారి కూడా నవ్వని రోజే మీ జీవితంలో అత్యంత వృధా అయిపోయిన రోజు. ఉన్నదంతా ఖర్చు పెట్టేయకండి, విన్నవన్నీ నమ్మేయకండి, తెలిసినవన్నీ చెప్పేయకండి.
ఆలోచించాల్సిన సమయంలో అనుభూతికి లోనవ్వడం, అనుభూతి చెందాల్సిన సమయంలో ఆలోచించడం వల్లే మన జీవితంలో సగం తప్పులు జరుగుతాయి.